ఈ వీడియోలో మనం షల్, విల్ అనే హెల్పింగ్ వెర్బ్స్ను ఉపయోగించి ఇంగ్లీష్లో ఫ్యూచర్ యాక్షన్స్ని ఎలా చెప్పాలి అనే దాని గురించి నేర్చుకుందాము. షల్, విల్ అంటే తెలుగులో అర్థం ఏమిటంటే చేస్తాడు, చేస్తాను, చేస్తాము, చేస్తారు, చేస్తది. అట్లాగే భవిష్యత్తులో జరగబో పనుల గురించి చెప్పటానికి షల్, విల్ అనే హెల్పింగ్ వెర్బ్స్ని ఉపయోగించి ఫ్యూచర్ యాక్షన్స్ని చెప్తామన్నమాట. దీని యొక్క స్ట్రక్చర్ వచ్చేసేసి సబ్జెక్టు. ఈ వీడియోలో మనం సబ్జెక్టుగా ఐ, వి వచ్చినప్పుడు వాక్యాలను ఎలా చెప్పాలి అనే దాని గురించి నేర్చుకుంటున్నాము. సబ్జెక్ట్ ప్లస్ షల్ లేదా విల్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ అదర్ వర్డ్. అంటే ఈ స్ట్రక్చర్ని చూసుకుంటే కనుక షల్ కానీ విల్ కానీ ఉపయోగించవచ్చు, కానీ మనం విల్ని ఎక్కువ సందర్భంలో ఉపయోగిస్తే మంచిదన్నమాట. కానీ షల్ కూడా ఉపయోగించవచ్చు సందర్భంలో, విల్ని ఎక్కువ సందర్భంలో ఉపయోగించడానికి వీలుందనమాట. ఐ, వి ప్లస్ షల్ ఆర్ విల్ అంటే ఈ ప్లేస్లో షల్ కానీ విల్ కానీ ఉపయోగించవచ్చు, కానీ మీరు విల్నే ఎక్కువగా రాయటానికి ప్రిఫర్ చేయండి. ప్లస్ వెర్బ్ 1 యొక్క ఫామ్ ఎలా ఉంటుందంటే ఆస్క్ అడుగుట, సే చెప్పుట, ఈ విధంగా ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్ చేద్దాము. ఐ షల్ ఆర్ విల్ మీట్ యు అగైన్, నేను నిన్ను మరలా కలుస్తాను. వి షల్ ఆర్ విల్ గో టు ముంబై, మేము ముంబై వెళతాము. ఐ షల్ ఆర్ విల్ రైట్ ఏ లెటర్ టు యూ, నేను నీకు ఒక ఉత్తరం రాస్తాను. వి షల్ ఆర్ విల్ కమ్ విత్ యూ ఎనీవేర్, మేము మీతో ఎక్కడికైనా వస్తాము. ఇక్కడ సబ్జెక్ట్ తర్వాత వస్తున్న హెల్పింగ్ వెర్బ్ షల్ కానీ విల్ కానీ ఏదో ఒకటి రాయొచ్చు, కానీ ఎక్కువ పర్సెంట్ విల్ రాయటానికే మీరు ప్రయత్నం చేయండి. షల్ రాసిన ప్రాబ్లం లేదు, ఈ ప్లేస్లో షల్ రాయొచ్చు, విల్ రాయొచ్చు, కానీ ఎక్కువ పర్సెంట్ ఏం రాయటానికి ప్రయత్నం చేయాలంటే విల్ అనేది ఉపయోగించడానికి ప్రయత్నం చేయండి. కీవర్డ్స్ వచ్చి టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, ఆఫ్టర్ 1 వీక్, ఆఫ్టర్ 1 మంత్, ఆఫ్టర్ 1 ఇయర్, లేటర్, ఈ విధమైన కీవర్డ్స్ని ఉపయోగించి ఈ విధమైన సెంటెన్సెస్ని చెప్పవచ్చు. ఫార్ములా గురించి ఒకసారి చెప్పుకుంటే సబ్జెక్టు ఐ, వి ప్లస్ షల్ ఆర్ విల్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్టు ప్లస్ అదర్ వర్డ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.